కూడా నన్ను క్షమించినందుకు నీకు నిజంగా చాలా కృతజ్ఞతలు అనుకుంటూ వెంబటే అక్కడి నుంచి దిగ్గులు లేచిపోయి ఉరుక్కుంటూ ఆమె వెళ్ళిపోయిందంట. కృపా జీవంలో మన ఫస్ట్ పాఠం పేరు ఏంటి అంటే, ఇదే కృపలో మనకు దొరుకుతున్న మరొక అద్భుతమైన అవకాశం ఏంటంటే, కృపలో అవకాశం ఉంది. ముందు వీళ్ళిద్దరు అనగా ఒకేసారి చేయాలి. ఓకేనా? జంప్, డాన్స్, నేమ్. ఓకే, నేమ్. ఇదంతా తొట్టి చేస్తున్నాను నేను చూస్తూ. ఇంత మటుకు నేను అబద్ధం అనలేదన్నయ్య అన్నవాళ్ళు కొట్టండి. మంచి రాజు వచ్చారు. ఆ రాజు పరిపాలించిన కాలం అంతా ఇశ్రాయేలు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే చూడండి, ఎవ్వరు మనం ఏమి అనుకున్నా మనం హాయిగా ఉంటే మంచిగా ఉన్నట్టు లేదా ప్రశాంతంగా ఉన్నట్లు లేదా అదంతా ఇచ్చింది ఎవరు? దేవుడు. అవునా కదా? ఆకాశం కంటే ఉత్తమం నీ కృప, చెప్తారా మధ్యాహ్నం 127 నాలుగు అందరికీ దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ మీద చేయవేయడానికి ఆ రోజు వాళ్ళెవ్వరికీ చేయాలి. ఇవాళ మేము ఒక చిన్న యాక్టివిటీ చేసాం. ఆకాశం కంటే ఉత్తమం నీ కృప, నీ మాట వింటే మాకు కృపా జీవం. ఆకాశం కంటే ఉత్తమం నీ కృపా జీవంలో అవసరం ఎంత అద్భుతమైందో మాకు నేర్పారు. అయినా జీవులను అవసరాన్ని దాచిపెట్టారు. మంచిగా షోకేస్ లో పెట్టుకుంటారా? ఇది కొనుక్కున్న వాళ్ళు ఇంట్లో ఎదురుగా షోకేస్ లో పెట్టుకోవాలి. డెకరేషన్ చేసాం అంతేనా? ఇంక చెప్పాలి. ఉపయోగపడేది ఇప్పుడు ఉపయోగపడినది. చెట్టు దిగిన చెక్కయ్యా
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనం ఒకరికి సహాయం చేసే దగ్గర ఇంకొక దాన్ని ఆశించకూడదు. ఓకే, యాకోబు అలా చేశాడు, తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడానికి అర్హత ఉందా లేదా? ఇప్పుడు దీన్ని చక్కగా మన రూమ్ లో అర్థం కనబడి పెట్టుకుని ఇది నేనే చేశాను తెలుసా అని చెప్పుకుంటాం. అవునా? లేదు, నా ఏసే నన్ను ఎప్పుడు తిట్టలేదు, నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు ఆ సిలువలో అని అనుకున్నాడంట. మనసు ప్రశాంతత వచ్చిందంట. చనిపోయావాడా? అవునా? అసలే మనం ఏం చెప్పుకున్నా అది ఎలా ఉంటుంది, గ్లాస్తో ఉంటుందని చెప్పుకున్నామా? అలా పట్టుకోకూడదు. మరి తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి. రేపు మళ్ళీ మీ ఫ్రెండ్స్ తీసుకొని రావాలి. నీ ప్రభావ నీ ప్రణాళికలో మీరు ముద్రించింది ప్రభావ, వారి కుటుంబాలకి బిడ్డలు శ్రేయస్కరంగా ఆశీర్వాదకరంగా దీవించుకుని ఇంకా మాకు ముందున్న కాంట్రాక్టర్ ఉద్యోగం దేవా అని అన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే, కాంట్రాక్టర్ కాదు బాబు, నువ్వు కలెక్టర్ బాబు అన్నాడు అనుకో, దాన్ని ఏమంటారు? సింపుల్ ఎగ్జాంపుల్, దీన్ని ఔన్నత్యం. మనం ఎక్స్పెక్ట్ చేసుకోము దేవుడు ఎలా మనకి సహాయం చేస్తాడో. ఇంత అనుకున్న దాన్ని దేవుని యొక్క ఔన్నత్యం ఏం చేయబోతున్నాడు అంటే, ఎక్కడ స్థాయిలోకి మనం తీసుకెళ్ళి వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఔన్నత్యంలో మేము కొనసాగుతూ ఆయన తీర్పులోనికి రాకుండా ఆయన మేము మా కుటుంబాలందరము మీ సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థానంలో కనుక్కుంటున్నాను వేయించమని యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన మీ పాదలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆకాశం కంటే ఉత్తమం నీ కృప. నీ కృప, నీ మాట వింటే మాకు కృపా జీవం.
నేర్పిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళు నడుచుకునేలాగా చిన్న వయసులోనే వాళ్ళు రక్షణ పొంది నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి వారిని బట్టి కూడా విశ్వసైన వాళ్ళ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు మారగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నాటి నిశ్చయంగా మీతో చెప్పుతున్నారు. ఈసారి అసలు దగ్గర నెమ్మదిగా ఆగి ఆయన పడ్డ కష్టాన్ని రియల్గా మనం ఆలోచించగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ యేసు రక్తం విలువ. దానికి ఎంత శక్తి ఉందంటే ఆయన తన ప్రాణాన్నంతటినీ మన పాపాల కోసం అప్పగించాడు. నిలుస్తున్నది కీర్తనలు 33:19. జీవితంలో ముద్రించబడాలని ఆశపడుతున్నాం. Yes,
ఇది అనగా 969 సంవత్సరాలు జీవించిన వ్యక్తి మేతుశీల. నీకు మహిమకరంగా నీలో అంతగట్టబడి ఎదగడానికి సహాయం చేయమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. రక్షణ వార్తను ప్రకటించేదను. ప్రతి కాయికలో ప్రతి కదలికలో ప్రేమను చూపిస్తా, శాంతిని ప్రకటిస్తా. వందే ఈవెంట్లో మనం ఉపయోగించిన సాంగ్స్ అంటే మనం పాడుకునే పాటలే కానీ మనం ఉపయోగించిన బుక్స్ ఇవన్నీ ఒక పాస్టర్ అంకుల్ ఆయన అవన్నీ ప్రీ ప్లాన్గా ముందే అవన్నీ చేశారనమాట. ఆయన పేరు పాస్టర్ పిల్లా వెంకటరత్న గారు అనమాట. డైరెక్టర్ ఎలిషా పాట్సర్. ఈ సినిమా ద్వారా ప్రభా నీ జీవాన్ని ఈ కృపాకాలంలో కుమరించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రభువారి శాశ్వత కృపయు ఆయన పంపిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం సదాకాలం మనకు, మన సంఘాలకు, మన పిల్లలకు తోడై ఉండి ఆయన రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచును గాక. ఆమేన్.